వెల్కమ్ టు ఈగల్ మీడియా. తన భర్త తప్పు చేసినట్లు నిరూపిస్తే తాను ఆయన్ను వదిలేస్తాను అని ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య ఆయేషా అన్నారు. ఈ మేరకు ఆమె ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ తన భర్త టాలెంట్ ను ప్రోత్సహించేవారే తప్ప ఎవరికీ నష్టం చేసేవాడు కాదు అన్నారు. ఒక అమ్మాయికి అవకాశం లేకుండా ఆయన ఎందుకు చేస్తారు అని ప్రశ్నించారు. కొరియోగ్రాఫర్ గా అగ్రస్థానంలో ఉండాలి అని లేదా హీరోయిన్ గా కావాలి అని ఫిర్యాదు చేసిన యువతి భావించిందన్నారు. ఆమె స్టేజ్ షోల నుంచి సినీ రంగానికి వచ్చారు అని, ఇక్కడ పరిస్థితిని చూసి లగ్జరీ లైఫ్ కోరుకుందన్నారు. అందుకే తనకు అధిక ప్రాధాన్యత ఉండాలి అని ఎప్పుడూ కోరుకునేదని తెలిపారు. ఆమెపై లైంగిక వేధింపులు జరిగాయని అంటున్నారని, మైనర్ గా ఉన్నప్పుడు జరిగింది అనటానికి ఆధారాలు లేవన్నారు. ఆయనతో సదరు యువతి సాన్నిహిత్యంగా ఉండగా ఎవరైనా చూశారా అని ప్రశ్నించారు. తనను లైంగికంగా వేధించాడు అని ఫిర్యాదు చేసిన ఆ యువతి ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలన్నారు. జానీ మాస్టర్ వద్ద పనిచేయడం తన అదృష్టమని చెప్పిన యువతి ఆ సమయంలో భయపడినట్లుగా కనిపించలేదని పేర్కొన్నారు. ఇప్పుడు మాట ఎందుకు మార్చారో చెప్పాలన్నారు. హైదరాబాద్ లో అసోసియేషన్ కార్డు పొందడానికి ఆమె వద్ద డబ్బులు లేకుంటే జానీ మాస్టర్ ముంబైలో ఇప్పించాడు అని తెలిపారు. కొరియోగ్రాఫర్ గాను అవకాశం ఇచ్చినట్లు చెప్పారు. విక్టిమ్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ ఎగ్జామిన్ చేయాల్సి ఉంది, ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సి ఉంది. యాజ్ పర్ ఎవిడెన్స్ కలెక్టెడ్ ఎవిడెన్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతాం. అదే వర్క్ ప్లేస్ లో సైన్స్ సెక్సువల్ అబ్యూస్ చేసినట్టుగా, తర్వాత థ్రెటన్ చేసినట్టుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. మీరు సంప్రదించే ప్రయత్నం చేస్తారు అక్కడ జానీ మాస్టర్ గారు, లేకపోతే యువతి స్టేట్మెంట్ చేస్తాం. అది ఇన్వెస్టిగేషన్ లో భాగంగా చేస్తాం. ముందుగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుని ఆ ఎవిడెన్స్ బేస్ చేసుకుని ఏముందో ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతాం. జానీ మాస్టర్ కాంటాక్ట్ చేసే ప్రయత్నం లేదు. ముందు మేము ఒక ఎవిడెన్స్ కావాలి కదా, విక్టిమ్ ఇచ్చే ఎవిడెన్స్ ని బట్టి, ఆమె స్టేట్మెంట్ ని బట్టి ఏముంది అంటే చూస్తాం. వచ్చిందా సార్ ఇక్కడ? థ్యాంక్ యూ. విక్టిమ్ అందుబాటులోకి వచ్చినారు. ప్రజెంట్ లేనని చెప్తున్నారు. అవుట్ ఆఫ్ స్టేషన్ అన్నా వస్తానని చెప్తున్నారు. చేస్తాం. యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో అది చేస్తాం. థ్యాంక్ యూ.